హల్లెలూయా. నీవు భక్తి కలిగి ఉన్న వ్యక్తివైతే దేవుని శక్తితో అనుదినము కూడా దేవుని నీవు స్తుతించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మందిరంలో చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా ప్రార్థన చేస్తున్నాం, చక్కగా స్తుతిస్తున్నాము, చక్కగా దేవుని మందిరానికి వస్తున్నాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత, గృహానికి వెళ్ళిన తర్వాత, పని దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత మన భక్తిలో ఉన్న శక్తిని మనం అనుభవించగలుగుతున్నామా? దేవుని మందిరంలో చాలా చక్కగా అనుభవించగలుగుతాం, అవునా కాదా? దేవుని శక్తి ప్రభావం వాక్యం వింటున్నంతసేపు అసలు ఎక్కడ లేనంత తెలియని శక్తి బలము ఆ ప్రసన్నతను అనుభవిస్తూ ఉంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీరు భక్తి కలిగి ఉంటే సరిపోదు, నా శక్తిని మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు మందిరంలో చేస్తున్న భక్తి అంతా చూసి ఆయన మీ ఇంటి వద్దకు వస్తున్నాడు. ఎక్కడికి? మీరు దేవుని మందిరంలో చేస్తున్న భక్తిని చూసి ఆయన అలాగే మీ వెనకాల మీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుందంటే భక్తి కాస్త భక్తిహీనతలా అయిపోతుంది. అలా ఉండకూడదు. ఇక్కడ మనం దేవుని ఎదుట, మందిరములో ప్రజల ఎదుట, సేవకుల ఎదుట ఎంత భక్తి గలవారమై కనబడుతున్నామో మన గృహములో కూడా అంతే భక్తిని మనం కలిగి ఉండాలి.